ఒక గోదావరి తీరం ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన. అదేంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా డ్యూటీ చేసుకున్న భర్త ఇంటికి ఇంకా తిరిగి రాకపోవడంతో భార్య ఫోన్ చేసి, ఎవండి ఎక్కడున్నారు మీరు, సాయంత్రం 10 అవుతుంది ఇంకా రాలేదు, ఏంటంటే వస్తున్నా కౌసల్య, ఇప్పటికే లేట్ అయిపోయింది, ఈ రోజు స్పెషల్ డ్యూటీ పడింది, సారీ నన్ను క్షమించు, వెంటనే బయలుదేరాను, ఇప్పుడే దగ్గరలో ఉన్నాను, నది దగ్గరలోకి వచ్చేసా అని చెప్పింది. అదేంటి నది దగ్గరికి ఈ టైంలో రావటం ఏంటి, నేనేమని చెప్పాను, నది వైపు ఒంటరిగా వెళ్ళొద్దని చెప్పానా, సాయంత్రం 4 లోపే వచ్చేయమని చెప్పాను, ఇప్పుడు 10 అయింది, ఎవరుంటారు అక్కడ, అసలు రావద్దు, మీరు ఆఫీస్ లోనే పనుకోండి. లేదు కౌసల్య, ఆఫీస్ లో అందరూ టాల్ వేసేసి వెళ్ళిపోయారు, ఇప్పుడు నీకు ఖచ్చితంగా దగ్గరలో ఉన్నారు, ఏం కాదు, మూర్ఖురాలా అని. భయండి, నేను చెప్పేది వినండి, చెప్పేది వినండి, పెట్టే వస్తున్నా. కానీ ఫోన్ పెట్టేసిన వెంటనే ఆ యువకుడు అలా నది దగ్గరికి వచ్చేసరికి ఏదో తెలియని శబ్దం చిమ్మ చీకట్లో నుంచి వస్తుంది. ఒక్కసారిగా ఇటు చూసుకున్నాడు, ఏమి కనపడలేదు, ఇటు చూసుకున్నాడు, ఏమి కనపడలేదు, అటు చూశాడు, ఏదో అందమైన అమ్మాయి తెల్ల చీర కట్టుకొని ముట్టుకోడు లేకుండా జుట్టేర పోసుకొని ఇలానే తన వైపు రావటం గమనించాడు. ఇతనికి భయం లేదు కాబట్టి అలా దగ్గరికి, ఎవరమ్మా నువ్వు, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అంటే మాట్లాడలేదు, ఇలానే సైలెంట్ ఉంది. అది కాదమ్మా, చెప్పమ్మా, ఎవరమ్మా నువ్వు, ఇక్కడ ఉన్నావేంటంటే ఇలా చూసింది కళ్ళల్లో కళ్ళు పెట్టి. ఇతను ఒక్కసారిగా ఏదో సంథింగ్ ఫిజికల్ గాను ఏదో టెంప్ట్ అయిపోయాడు ఆమెను చూసి. ఎందుకంటే ఆమె చాలా అందంగా ఉంది. రాక్షసులు దెయ్యాలు ఎలా ఉంటాయంటే మనిషిని చంపేటప్పుడు, మంచి రక్తం తాగేటప్పుడు ఖచ్చితంగా మగాడి కంటిగా అందంగానే కనిపిస్తుంది. సో ఆ క్షణంలో ఆ యువకుడు కూడా తట్టుకోలేకపోయాడు, టెంప్ట్ అయిపోయాడు. అయితే అలా చూడంగానే ఆమె ఏం చెప్తే అదే చేశాడు. ఆ నది దాటే క్రమంలో ఆ నదిలో అదే బ్రిడ్జ్ ఉంటది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర ఒక కోణం అయితే ఉందన్నమాట, పురాతన కాలమైన కోణం. అది కదిలిస్తే ఆమె శక్తి అనేది పునర్నిర్మించుకుంటుంది. అది కదిలించేటట్టు ఆమె చేసింది. ఎప్పుడైతే కదిలిచ్చారో అని